హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో మనము పన్నీర్ కార్న్ చీజీ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో మనకి శాండ్విచ్ మేకర్ లేకుండా మనం తవా పైనే ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటే సరిపోద్ది. దీంట్లోకి పన్నీరు ఇట్లా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. 1/4 కప్ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, ఒక మీడియం సైజ్ టమాటా, 1/2 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ టమాటా కెచప్ వేసుకోవాలి. కావాలంటే దీంట్లోకి 1 స్పూన్ పిజ్జా సాస్ కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ ఆరిగానో, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అంటే మీరు స్పైసీ బట్టి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వచ్చి పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఒక 2.5 స్పూన్ వచ్చి మైనీస్. ఇవన్నీ చక్కగా కలిసిపోయేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఈ రెసిపీ వచ్చేసి మనం ఈవినింగ్ టైమ్ స్నాక్స్గా తీసుకోండి, చాలా టేస్టీ ఉండిద్ది. ఇక్కడ మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ శాండ్విచ్ కోసం నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. వైట్ బ్రెడ్ ఏంటంటే మైదాతో కదా, సో బ్రౌన్ బ్రెడ్ మనకి గోధుమ పిండితో చేస్తారు కాబట్టి నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ బ్రెడ్డే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రెడ్ పైన ఒక స్పూను పిజ్జా సాస్ వేసుకోవాలి. ఒకవేళ మీరు పిజ్జా సాస్ లేకపోతే టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పిజ్జాస్ చేస్తున్నాను, 2 శాండ్విచ్ చేస్తున్నాను కాబట్టి 2 స్లైసెస్కి అయితే రాసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం సన్నగా తురుముకున్న లేదంటే కట్ చేసుకున్న ప్రాసెస్ చీజ్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొజరెల్లా చీజ్ కూడా వేసుకోవచ్చు. మొజరెల్లా చీజ్ అంటే మనకు కొంచెం సాగిద్ది అనమాట, పిజ్జాకి వేస్తారు కదా ఆ చీజ్ అనమాట మొజరెల్లా చీజ్. మనం ముందుగా స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అనేది బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో చీజ్ వచ్చేసి మీరు పిల్లలకి పెట్టేటైతే మొజరెల్లా చీజ్ కాకుండా నార్మల్ ప్రాసెస్ చీజ్ పెట్టండి. మొజరెల్లా చీజ్ కన్నా ప్రాసెస్ చీజ్ కొంచెం పర్లేదు, మంచిది. ఇప్పుడు దీనిపైనే మనం కొంచెం చీజ్ వేసుకుందాము. ఈ శాండ్విచ్ కల్లా ఏంటంటే చీజ్ ఉంటేనే టేస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఇంకొక బ్రెడ్ స్లైస్ని పైన పెట్టుకుని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే అది కొంచెం స్టిఫ్ అయి ఉండిద్ది అనమాట బ్రెడ్ అనేది. ఇప్పుడు మనం దీన్ని తవామైన ఫ్రై చేసుకుందాం, లేదంటే మీరు శాండ్విచ్ మేకర్ ఉండేది కదా దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగానే నేను ప్యాన్ అనేది వేడి చేసుకుని బటర్ అనేది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ శాండ్విచెస్ని మనం ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది మీరు మీడియం టు లోలో పెట్టుకోండి, ఎందుకంటే మనకి బ్రెడ్ అనేది త్వరగానే కుక్ అయిపోయింది, కానీ లోపల ఉన్న వెజిటేబుల్స్ అనేవి కుక్ అవడానికి, ఆ చీజ్ మెల్ట్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట, అందుకని. సో ఇప్పుడు 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా మనకి కాల్చుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మీకు ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో. ఒకవేళ మీరు మొజరెల్లా చీజ్ వేసుకుంటే మనకు కొంచెం సాగినట్టుగా వస్తుంది అనమాట ఇక్కడ, కానీ నేను ప్రాసెస్ చీజ్ వేసాను కాబట్టి అట్లా రాలేదు. సో చూస్తున్నారు కదా, మన పన్నీర్ కార్న్ చీజీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.